ఏపీలో ఇప్పుడు ముగ్గురు గురించే చర్చ జరుగుతోంది. వీరిలో ఇద్దరు రిమాండ్ ఖైదీలయ్యారు. మరొకరు ఇంకా బయటే రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఈ ముగ్గురిని కలిపి రాష్ట్ర ప్రజలు ముద్దుగా 3 ఈడియట్స్ అని కూడా అంటున్నారు. అమరావతి వేశ్య వ్యాఖ్యల దుమారంలో గిలగిల్లాడుతున్న ఆ ముగ్గురు జర్నలిస్టులే. వీరిలో ఒకరు కృష్ణంరాజు. ఈయన విశ్లేషకుని అవతారంలో మహిళలను అవమానించారు. ఇంకొకరు కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్. విశ్లేషకుని నీచ ప్రస్తావనకు కొమ్మినేని వంత పలికారు. దీంతో న్యాయస్థానం ఇప్పటికైతే వీరిని జైలుకు పంపింది. పాత్రికేయత్వంలో పక్షపాత ధోరణికి దూరంగా ఉండాలి. అంతేకాదు, వికృత రాజకీయాలకు పార్టీలకు మద్దతుగా నిలబడడం మంచి పరిణామమూ కాదు. అయితే ఇప్పుడు వైసీపీకి మద్దతుగా నిలిచి మూల్యం చెల్లించుకుంటోన్న మరో పాత్రికేయుడు సజ్జల రామకృష్ణారెడ్డి. జర్నలిస్టు నుంచి ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుడిగా ఆయన రూపాంతరం చెందిపోయారు. అంతేకాదు, తెర వెనుక సలహాలిచ్చి మంచిని ప్రోత్సహించాల్సిన ఈయన ప్రత్యక్ష రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అంతేకాదు, ప్రభుత్వ ప్రతినిధిగా తెర మీదకు తరచుగా వస్తుంటారు ఈయన. తాజాగా అమరావతి మహిళల ధర్నా సందర్భంగానూ సజ్జల వాడిన పదజాలం మరింతగా ఆజ్యం పోసింది. ఇలా ముగ్గురు జర్నలిస్టులు ప్రజల దృష్టిలో 3 ఈడియట్స్గా మిగిలిపోతున్నారు. మరి ఈ ముగ్గురిని ప్రోత్సహిస్తున్న కనిపించని ఆ 4వ సింహం గురించి కూడా జనాలు ఆరా తీస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు వీరి ప్రేలాపనలు పేలిపోతున్నాయో తేలాలంటున్నారు కూడా. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పట్ల వైసీపీ వైఖరి తెలియంది కాదు. ఇదే పంథ ఇంకా కొనసాగుతూనే ఉంది. వన్స్ రాజధానిగా అమరావతిని ప్రభుత్వం ఫిక్స్ చేసింది. దీన్ని నాడు వైసీపీ వ్యతిరేకించింది, మూల్యం చెల్లించుకుంటోంది. అయినా గుణపాఠాలు నెరవని జగన్ అండ్ కో విద్వేషాలు వెదజల్లుతూనే ఉంది. ఇది రాష్ట్రానికి మంచి పరిణామం ముమ్మాటికి కాదనేది వైసీపీ గుర్తిస్తే మంచిదని సొంత పార్టీ నేతలే తేల్చి చెబుతున్నారు.